హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎల్బీ కలెక్షన్. ఇక చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే బైక్ తీసుకోవడానికి వెళ్ళాడు, తీసుకున్నాడు. మొత్తానికైతే నచ్చిన బైక్ కొనుక్కున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా ఆయన అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇదిగో మా ఆయన న్యూ బైక్ అయితే తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు షోరూమ్ వాళ్ళు అయితే అలా లాకిస్తూ ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్. మొత్తానికైతే బైక్ సాధించేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని మా ఆయన న్యూ బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే గుడికి వెళ్దామని చెప్పేసి మా ఆయనకు చెప్పంగానే న్యూ బైక్ తీసుకొని ఫస్ట్ గుడి దగ్గర పూజ చేయించాలి కదా ఫ్రెండ్స్. పూజ చేయించడానికైతే మా ఆయన వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత నేను కూడా బైక్ ఎక్కేసి మా పిల్లలు మేము అందరం అయితే పూజ చేయించడానికి అయితే వెళ్ళాం. చూసారా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కొత్త బైక్ అని చెప్పేసి. చూసారా, అలాగే వెళ్ళేటప్పుడు మళ్ళీ దారిలో స్వీట్ హోమ్ అయితే కనిపించింది. స్వీట్స్ కావాలి కదా ఫ్రెండ్స్, న్యూ బైక్ అయితే తీసుకున్నాం కదా, స్వీట్స్ కావాలని చెప్పేసి ఏ స్వీట్ తీసుకోవాలో అర్థం కాక లాస్ట్కి అయితే ఒక స్వీట్ సెలెక్ట్ చేసి ఈ స్వీట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొని అలాగే వెళ్ళేసి పూలదండ కోసం అనేసి పూల షాప్కి అయితే వెళ్ళేసి అక్కడ కూడా పూలు తీసుకున్నాం. అలాగే దండ ప్యాక్ చేయించాడు. తర్వాతకించి శివాలయం గుడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము శివాలయం గుడికి వెళ్ళేసి అక్కడనే మా బైక్ అయితే పెట్టేసి మొత్తానికి లోపలికి అయితే వెళ్ళేసి మా ఆయన అన్నీ చేయించుకొని వచ్చాడు. ఇంకా శివాలయం గుడిలో మా పిల్లలైతే ఫొటోస్ దిగాక మళ్ళీ శివాలయం గుడి దగ్గర అయితే బైక్ పెట్టాం కదా ఫ్రెండ్స్. పంతులు అయితే వచ్చి పూజ అయితే మొదలు పెట్టాడు. చూసారుగా ఫ్రెండ్స్, బైక్కి గంధం అది అన్నీ పెట్టేసి పూజ అయితే మొదలు పెట్టాడు పంతులు. మొదలు పెట్టేసి అదైతే చేశాడు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక మొత్తానికైతే శివాలయం గుడికి వచ్చేసి పూజ అయితే మొత్తానికి చేసేసాం. పూలు మళ్ళీ స్వీట్ అన్నీ తీసుకొని వచ్చేసి శివాలయం గుడిలో పంతులు అయితే ఇలా చెయ్యు అని అంటే మా ఆయన అయితే చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి పూజ చేస్తున్నాడు పంతులు అయితే. పూజ అయిపోయాక మళ్ళీ మా ఆయనకైతే చెప్పాడు, వెళ్ళేసి శివాలయం గుడి రౌండ్ వేసేసి రండి అని చెప్పేసి శివాలయం గుడి చుట్టూ అయితే రౌండ్ వేయించాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి మేము బైక్కి అక్షంతలు అవి వేయండి అమ్మ అని అంటే అక్షంతలు అవన్నీ వేసాము. పంతులు అయితే అవన్నీ కట్టేస్తున్నాడు. చూడండి, పంతులు అయితే అవన్నీ కట్టాక పూలదండ వేశాడు బైక్కి. స్వీట్ తీసుకొని అలాగే వెళ్ళేసి శివాలయం దగ్గర ఉంచాడు. స్వీటు శివయ్య దగ్గర పెట్టేసి మా ఆయనకైతే పూజ చేయమని చెప్పాడు. బైక్ సీట్ అయితే పూజ చేస్తున్నాడు మా ఆయన. అలాగే వేరే వాళ్ళు కూడా ట్రాక్టర్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా ట్రాక్టర్ పూజ చేయించాడు పంతులు. అలాగే కొబ్బరికాయతో బైక్ చుట్టూ ఇలా తిప్పేసి కొబ్బరికాయ కొట్టమని చెప్పేసి హారతి ఇవ్వమన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే బైక్కి హారతి అయితే ఇస్తున్నాడు. చూసారుగా, బైక్కి హారతి ఇచ్చాక ఆ తర్వాత బైక్ చుట్టూ తిరిగేసి వచ్చి కొబ్బరికాయ కొట్టు బాబు అని చెప్పేసి చెప్పాడు. మా ఆయన అయితే అది కొబ్బరికాయ అయితే కొట్టేశాడు. మొత్తానికి పంతులు కట్నం ఇవ్వమని చెప్తే పంతులకి అయితే కట్నం ఇచ్చాడు. మొత్తానికి మా సార్ అయితే కొత్త బైక్ తీసుకున్నాడు కదా, నిమ్మకాయలు పెట్టేసి శివాలయం గుడి చుట్టూ రౌండ్ వేయండి అని అంటే వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, గుడి చుట్టూ అయితే రౌండ్ వేస్తున్నాడు మా ఆయన. మొత్తానికైతే 5 రౌండ్లు అయితే వేశాడు మా ఆయన. గుడి చుట్టూ 5 రౌండ్లు వేసాక పంతులు అయితే లోపలికి రమ్మన్నాడు. పంతులు అయితే చూసిరుగా ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే ఇగో శివాలయం గుడి అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా సత్యం ఉంటుంది. మా ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి పిల్లలకైతే స్వీట్ తినిపిస్తున్నాడు.
మొత్తానికైతే బైక్ తీసుకున్న అన్న ఆనందంలో పిల్లలకు అందరికీ స్వీట్ తినిపించాడు. అలాగే నాకు కూడా పెట్టాడు ఫ్రెండ్స్. లాస్ట్‌లో చూడండి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. లాస్ట్‌కి అయితే పూజ మొత్తానికి కంప్లీట్ అయిపోయి మా ఆయన నేను లాస్ట్‌లో అయితే ఒక్క ఫోటో దిగుదాం బావ అని చెప్పేసి ఒక ఫోటో దిగాం.